హాయ్ అండి. ఈ చలికాలం ఏందో గానీ అస్సలు కూరగాయలు అయితే తినబుద్ధి అయితలేదనమాట. అందులో నాకు కొంచెం జలుబు కూడా చేసింది. అసలు నోరంతా టేస్ట్‌లెస్‌గా అయిపోయిందని ఈరోజు గీ తొక్కయితే నూరుకున్నా. వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా నూరుకోండ్రి. ఇయాల ఇగ పచ్చడి ప్రియులకైతే పండుగ ఇది చూసి ఎంబటే చేసుకుంటారని అనుకుంటున్నా. చూడండి మన బీరకాయ చెక్కు ఈ విధంగా తీసుకొని కడిగి పెట్టుకున్నాను నేను. ఒక హాఫ్ కేజీ బీరకాయకి ఒక కప్పు అయితే ఎళ్ళింది. తర్వాత ఒక చెంచా మినపప్పు, ఒక చెంచా శనగపప్పు, ఒక 6, 5 ఎండుమిర్చీలు ఫ్రెండ్స్. ఇది పచ్చిమిర్చి ఫ్లేవర్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక 6 ఎల్లిపాయలు, ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అంత చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నాను. చూడండి ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెడదాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. అసలు అమేజింగ్ ఉంటుంది ఈ టేస్ట్. బీరకాయతో కూడా చేస్తారు కానీ అంత బాగుండదనమాట. ఈ పొట్టుతోని చేస్తేనే టేస్ట్ అద్దిరిపోతుంది. అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా సైడ్ డిష్లు మనకు పాపడాలు కానీ ఇంకా ఏవి అంచుకే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా నాకు కొంచెం గొంతు కూడా గరగర అంటుంది. మొత్తం నాలుకంతా టేస్ట్లెస్ అయిపోయింది. ఏం తింటున్నానో కూడా అర్థమైతలేదు. ఇక ఇట్లయితే అట్లయితే కాదు, గింత తొక్కన నూరుకొని తింటా అని ఇవాళ అయితే ఈ సాహసం చేసిన నేను. ఇక పుదీనా టమాటా తొక్కు నూరుకోవచ్చు కానీ అది పెద్ద ప్రాసెస్. ఇంకో వీడియోలో అయితే చూపిస్తా. ఇక చూడండి ఇట్లా తాలింపుల నూనెలో ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి కొంచెం దోరగా వేగినాక ఈ బీరకాయ తొక్కులు అయితే వేసేసుకోవాలి. అందులో పచ్చివాసన పోతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్ వేయించడం వలన అసలు చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్కి కూడా మీరు చేసుకోవచ్చు. కూరగాయలు తిని తిని విసుకొస్తే ఒక పూట అయితే ఇట్లా కంపల్సరీ ట్వైస్ ఏ వీక్ అయితే పచ్చళ్ళు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి పచ్చళ్ళు కావాలో నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ చూపిస్తానమాట. చూడండి ఇట్లా వేయించుకున్నదంతా మనం జార్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తము ఒక మిక్సీ జార్లోకి మనం షిఫ్ట్ చేసేసుకొని ఇంకా నూరుకోవాలి. చూడండి నేను ఫస్ట్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం చల్లారనిచ్చి మనం జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. లేకుంటే బ్లేడ్ అనేది పాడైపోతుంది అనమాట. జార్లు అంత వేడిగా పట్టడం కూడా మంచిది కాదు. ఓకేనా, నేను ఇట్లా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నా. వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 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 కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. ఓకేనా, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూసి ఇవాళ నైట్కే మీరు బీరకాయ చెక్కు పచ్చడి అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇట్లా వెల్లుల్లిపాయల ఫ్లేవర్తో వేసుకొని చేస్తే జలుబు అవన్నీ పోతాయి అన్నమాట. మనకి నోరు కూడా కమ్మగా అవుతుంది పచ్చళ్ళతో. అసలు చూడండి నేనైతే ఇంకా చల్లగా అయింది కొంచెము. ఇదంతా జార్లోకి అయితే వేసేసుకొని పచ్చడి తిప్పేసుకుంటాను. ఇలా వేసేసుకోవాలన్నమాట జార్లోకి. చాలామందికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ బిగినర్స్కి అస్సలకి రాదనమాట. బ్యాచిలర్స్కి కానీ చూడండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇట్లా అయితే ట్రై చేయండి కంపల్సరీ. ఇలా మెత్తగా కాకుండా అటు బరకగా కాకుండా మీడియంగానైతే పట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఇట్లా తాలింపు వేయడం వలన. ఒక్క స్పూన్ అయితే చాలా ఆయిల్, కానీ ఇంకా నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా. మనకి రైస్లో కలుపుకుంటాం కాబట్టి ఇలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఇంకా అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకుంటున్నా నేను. అసలు మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా నోటికైతే కమ్మ కమ్మగా తిన్న కొద్దికి తినబుద్ధి అవుతుంది. అసలు జలుబు చేస్తే నోరు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అసలుకి అన్నమే తినబుద్ధి కాదు మనకి. చూడండి అట్లాంటప్పుడు మాత్రము ఇట్లా కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. ఓకేనా, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అంతే. ఇంకా ఈ తాలింపు పెట్టుకొని ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేస్తాను. స్కిప్ అయితే చేయకండి ఇదాకా చూసి. చూడండి ఆనియన్ ఆనియన్ మటుకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మన కర్రీస్ లాగా ఎర్రగా వేగొద్దు. నార్మల్గా వేడి నూనెలో వేసేసి ఆ పచ్చడి ఇందులోకి వేసేసుకుంటే అయిపోతుంది. అబ్బా అసలు తింటుంటే క్రంచీ క్రంచీగా ఈ ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటే అసలు సూపర్ ఉంటుంది అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుందో. ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదు ఈ పచ్చడి ముందడ. సో కంపల్సరీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాడ్ కానీ గుడ్ కానీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి
వావ్! మీకు కూడా చూస్తూనే నోరు ఊరుతుంది అనుకుంటున్నాను నేను. ఈ విధంగానైతే వేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకొని తినేసేయడమే. ఇంకా నోట్లో లాలాజలం అనేది వచ్చేస్తుంది మనకి. అంతే, ఇంకా ఇలా సింపుల్గా కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. ఎంత వంట రాని వాళ్ళైనా కానీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఒక్కొక్కసారి నైట్ పూట కూడా మనకు చిరాకు వేస్తుంది తినాలంటే ఇలా పచ్చడి సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకున్నామంటే పెద్ద పెద్ద బుక్కలు కలిపి పిల్లలకు ఒక్కొక్క బుక్క కూడా పెట్టేసేయచ్చు, తినిపించేయచ్చు మనము. వాళ్ళు కూడా నచ్చుతారనమాట పిల్లలు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఈరోజైతే మా డిన్నర్ ఐటెం ఇదే అనమాట. ఇంకా అందరికీ ఇదే పెడతాను ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ స్మైల్. బాయ్.